మరోసారి భారత్ పాకిస్తాన్ మహాసమరంలో టీమిండియా గర్జించింది. కొలంబోలోని ఆర్ ప్రేమదాస్ స్టేడియం వేదికగా జరిగిన ఈ టీ20 ప్రపంచ కప్ గ్రూప్ ఏ మ్యాచ్లో భారత్ 61 పరుగులు భారీ తేడాతో పాకిస్తాన్ చిత్తు చేసింది. టీ20 ప్రపంచ కప్లో పాకిస్తాన్పై భారత్ తన ఆధిపత్యాన్ని మరింత పెంచుకుంది. ఇప్పటి వరకు 7-1తో పైచేయితో ఉండగా ఎనిమిదోసారి పాకిస్తాన్పై విజయం సాధించి టీ20 వరల్డ్ కప్లో ఎనిమిదోసారి పాకిస్తాన్పై విజయం సాధించింది. టీ20 వరల్డ్ కప్లో వరుసగా 3 విజయాలతో భారత్ సూపర్ 8కి అర్హత సాధించింది. టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్ దిగిన భారత్కు ఆరంభంలోనే షాక్ తగిలింది. అభిషేక్ శర్మ ఖాతా తెరవకుండానే అవుట్ అయ్యాడు. అయితే ఆ దశలో ఇన్నింగ్స్ను తన భుజాలపై వేసుకున్నాడు ఇషాన్ కిషన్ కేవలం 40 బంతులు 77 పరుగులు చేసి పాక్ బౌలర్లపై పూర్తి ఆధిపత్యం చాటాడు. 10 ఫోర్లు 3 సిక్సర్లతో పవర్ ప్లే నుంచే దూకుడు చూపించి మ్యాచ్ మొమెంటమ్ను భారత్ వైపు తిప్పాడు. ఇషాన్ కిషన్ మరియు తిలక్ వర్మ ఇద్దరు కలిపి రెండో వికెట్కి 46 బంతుల్లో 87 రన్స్ పార్ట్నర్షిప్ నెలకొల్పారు. ఈ పార్ట్నర్షిప్ ఇషాన్ కిషన్ ఒకటే 76 పరుగులు చేయగా తిలక్ వర్మ కేవలం 11 పరుగులు మాత్రమే చేశాడు. ఇషాన్ కిషన్ తోడుగా తిలక్ వర్మ 24 బంతులు 25 పరుగులు చేశాడు. 2 ఫోర్లు 6 కొట్టాడు. కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ 29 బంతులు 32 పరుగులు చేశాడు. 3 ఫోర్లు కొట్టాడు. ఇషాన్ కిషన్ అవుట్ అయిపోయిన తర్వాత తిలక్ వర్మ సూర్యకుమార్ యాదవ్ స్ట్రైకర్ రోడ్ చేసి మిడిల్ ఓవర్లో స్కోరును ముందుకు తీసుకువెళ్లారు. ఆ తర్వాత వచ్చిన హార్దిక్ పాండ్యా త్వరగా అవుట్ అయినప్పటికీ షేమ్ దుబే 17 బంతులు 27 పరుగులతో మధ్య ఓవర్లో వేగం తగ్గనీయలేదు. చివరిలో రంగంలో దిగిన రింకు సింగ్ కేవలం 4 బంతులు 11 పరుగులు చేసి ఇండియాకి 20 ఓవర్లో 175 పరుగుల స్కోరును అందించారు. ఇండియా ఓవరాల్గా 20 ఓవర్లో 7 వికెట్లు కోల్పోయి 170 పరుగులు చేసింది. పాకిస్తాన్ బౌలర్లో సైమ్ అయాబ్ 25 పరుగులు ఇచ్చి 3 వికెట్లు తీసుకున్నాడు. 170 పరుగుల టార్గెట్తో బరిలో దిగిన పాకిస్తాన్ మొదటి ఓవర్లోనే దెబ్బ తగిలింది. హార్దిక్ పాండ్యా వేసిన మొదటి ఓవర్ 4 బంతికి పర్హాన్ డకౌట్ అవడంతో పాకిస్తాన్ 0 పరుగులకి మొదటి వికెట్ కోల్పోవాల్సి వచ్చింది. జస్ప్రీత్ బుమ్రా వేసిన రెండో ఓవర్లో పాకిస్తాన్ ఓపెనర్ సైమ్ అయాబ్ అదేవిధంగా పాకిస్తాన్ కెప్టెన్ సల్మాన్ అగా అవుట్ అవడంతో పాకిస్తాన్ మొదటి 2 ఓవర్లను 13 రన్స్ చేసి 3 వికెట్లు కోల్పోయి కష్టంలో పడింది. 5వ ఓవర్లో బౌలింగ్ కోచ్ అక్షర్ పటేల్ తన మొదటి ఓవర్లోనే బాబా ఆజంను క్లీన్ బౌల్డ్ చేసి పాకిస్తాన్ 34 పరుగుల దగ్గర 4 వికెట్లు కోల్పోవాల్సి వచ్చింది. భారత్ స్పిన్నర్లపై బిగ్ షాట్లు ఆడే ప్రయత్నంలో పాక్ బ్యాటర్లు వరుసగా ఫెయిల్యూర్కి చేరారు. ఉస్మాన్ ఖాన్ ఒకడే 44 పరుగులతో ప్రతిఘటించిన మిగతా బ్యాట్స్మెన్ విఫలమవడంతో పాకిస్తాన్ చివరికి 18 ఓవర్లో 114 పరుగులకు ఆలౌట్ అయింది. భారత్ బౌలర్లో హార్దిక్ పాండ్యా, జస్ప్రీత్ బుమ్రా, అక్షర్ పటేల్, వరుణ్ చక్రవర్తి తలో 2 వికెట్లు తీసుకోగా కుల్దీప్ యాదవ్, తిలక్ వర్మ తలో 1 వికెట్ తీసుకున్నారు. 77 పరుగులతో కీలక ఇన్నింగ్స్ ఆడిన ఇషాన్ కిషన్ ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు గెలుచుకున్నాడు. పాకిస్తాన్తో నో హ్యాండ్ షేక్ విధానాన్ని భారత్ కొనసాగించింది. టాస్ సందర్భంగా పాకిస్తాన్ కెప్టెన్ సల్మాన్ అగాతో భారత కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ నో హ్యాండ్ షేక్ విధానాన్ని కంటిన్యూ చేశాడు. మ్యాచ్ అనంతరం కూడా 2 జట్ల ఆటగాళ్లు సహాయ సిబ్బంది హ్యాండ్ షేక్ చేసుకోలేదు. నేడు ఆసియా కప్ నుంచి భారత్ పాకిస్తాన్ జట్ల మధ్య భారత్ నో హ్యాండ్ షేక్ విధానాన్ని కంటిన్యూ చేస్తుంది. భారత్ బుధవారం నెదర్లాండ్తో గ్రూప్ స్టేజ్లో లాస్ట్ మ్యాచ్ ఆడబోతుంది. పాకిస్తాన్ సూపర్ 8 క్వాలిఫై కావాలంటే బుధవారం నమీబియాతో జరగబోయే మ్యాచ్లో తప్పనిసరిగా గెలవాల్సి ఉంది. పాకిస్తాన్ ఈ మ్యాచ్లో ఓవర్లో కేవలం 2 ఓవర్లు మాత్రమే ఫాస్ట్ బౌలింగ్తో బౌలింగ్ చేయించగా 18 ఓవర్ల స్పిన్నర్లతో బౌలింగ్ చేయించడం విశేషం.